డియర్ సీసీఎఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అదేవిధంగా సీసీఎఫ్ రౌండ్ 2కి సంబంధించిన అప్డేట్ అయితే రేపే వస్తుందమ్మా. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది రౌండ్ 2 మీద హోప్స్ అయితే పెట్టుకున్నారు. రౌండ్ 1 అయిపోయింది. రౌండ్ 1లో కొంచెం మంచి కాలేజీలు రాలేదు కాబట్టి రౌండ్ 2లో హోప్స్ పెట్టుకోవడం జరిగింది. స్టూడెంట్స్ రేపు మనకి ఎన్ని గంటలకు వస్తాయి? ఈ రౌండ్ 2 అనేది 12వ తారీఖు, 12th జూలై, 12th ఆగస్టు మీకు 5 గంటలకి 5 PM వస్తుంది. నాకు తెలిసి ఒక 6 PM 5:30 కానీ రావచ్చు. ఒక్కోసారి ఎగ్జాక్ట్గా రిలీజ్ చేస్తారు. మీరు హ్యాపీగా మరి రెడీ అయ్యి ఉండండి. ఆల్రెడీ పేరెంట్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మరి ఎక్కడ వచ్చినా కానీ కొంతమంది స్టూడెంట్స్ అంటే ఒకటి ఇద్దరు అంటే వాళ్ళు ఎంసెట్కి వెళ్ళిపోతారు. ఏపీ ఎంసెట్ కానీ ఏపీ ఎఫ్సెట్కి వెళ్ళిపోతారు. తెలంగాణ ఎఫ్సెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ ఎఫ్సెట్ వాళ్ళకి ఆల్రెడీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏపీ ఎఫ్సెట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఇంకా 12 ఆల్రెడీ 10వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి కదా. 12th 15th దాకా టైం ఉందమ్మా. మరి 10th నుంచి 10th to 13th లోపు డిసైడ్ చేసుకోవచ్చు. మీరు ఏపీ వెబ్సైట్ వాళ్ళకి కొద్దిగా లక్కీ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మరి ఒకవేళ సీసీఎఫ్ రౌండ్ 2లో మంచి సీట్ వస్తే దానికి వెళ్ళమని కొంతమంది మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి 13వ తారీఖు చూడండి. మీరు 13వ తారీఖు కానీ మీకు కానీ సీటు రాని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వస్తే మరి సీసీఎఫ్కి వెళ్ళండి, రాకపోతే హాయిగా మరి ఏపీ వెబ్సైట్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. మరి ఆల్ ది బెస్ట్ అని చెప్పడం అయితే జరిగింది. స్టూడెంట్స్ మరి ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ జేఈ 2025 జేఈ 2026 సమాప్తం, ది ఎండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇక మరి మీరు ఎంసెట్ కాలేజీల్లో చేరిన, అదేవిధంగా జేఈ కాలేజీల్లో చేరిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ఈ యొక్క దీని నుంచి మరి మన ఛానల్ నుంచి చెప్పేది ఒకటి, కష్టపడి చదువుకోండి. మరి తెలంగాణలో ఏపీలో కానీ ఎంసెట్ లోకల్ కాలేజీల్లో చదివే స్టూడెంట్స్, లోకల్ కాలేజెస్ ఎవరైనా లోకల్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ మీరు ఐఐసి బెంగళూరులో చదివే అవకాశం ఇంకా ఉందమ్మ. గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎంసెట్ కాలేజీలో చేరిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధపడతారు. అయ్యో నాకు ఐఐటి రాలేదు, నాకు ఐఐసి బెంగళూరు రాలేదు, నాకు ఎన్ఐటి వరంగల్ రాలేదు, నాకు ఎన్ఐటి తిరుచి రాలేదు, ఇవన్నీ మిస్ అయిపోయాను, ఇక నా జీవితంలో నేను చదవలేనేమో అని కొంతమంది అనుకుంటారు. ఇంకా చదవచ్చమ్మ. గుర్తుపెట్టుకోండి. ఎలా చదవచ్చు అంటే మరి నేను చెప్తాను. మరి ఆల్రెడీ గేట్ అనే ఒక అస్త్రం ఉంది, బ్రహ్మాండమైన అస్త్రం ఉంది. గేట్ గ్రాట్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఉంది. దీని ద్వారా మనం ఐఐఎస్సి బెంగళూరులో కానీ ఐఐటీలోని ఎంటెక్ చేసే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది. దీనికి ఇది 2 years ప్రోగ్రామ్. మీకు 1 year ప్రోగ్రామ్ అయితే థియరీ ప్రోగ్రామ్, 1 year మరి ప్రాజెక్ట్ ఉంటుంది. దీనికి 12,000 ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో 12,400 స్టైఫండ్ అయితే వస్తుందాం. గుర్తుపెట్టుకోండి. అందుకని 12,000 మీకు మీరు వచ్చే టయానికి ఎప్పుడు ఉంటుందండి? 30th మరి 30కి మరి బయటకు వస్తారు. 20-30కి మీరు 20-26కి వెళ్తున్నారు కాబట్టి లోపలికి 20-30కి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మీకు వీటిల్లో చేరే అవకాశం ఉంటుంది. వీటిల్లో చేరాలంటే మరి ఏం చేయాలి సార్ అంటే బీటెక్ బాగా చదువుకోవాలి. బీటెక్ ఈ 4 years మంచి CGPAతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి కాలేజీలకు వెళ్లకుండా, బంకు కొట్టకుండా హ్యాపీగా చదువుకుంటేనే మీకు మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు గేట్ హ్యాపీగా రాయొచ్చు. గేట్ ఆడతా పాడతా రాసినా కానీ బీటెక్ బాగా చదివి బీటెక్ సెకండ్ ఇయర్ ఇది ఉండే సిలబస్ ఇదే. బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆడతా పడతా చదువుకున్న హ్యాపీగా మీకు గేట్ వచ్చేస్తుంది. మీరు అప్పుడు ఐఐటీలు వెళ్ళొచ్చు. అయ్యో మనం జేఈ ఎప్పుడు నేను ఐఐటి మిస్ అయ్యాను, ఐఐఎస్సి మిస్ అయ్యాను, ఎన్ఐటి వరంగల్ మిస్ అయ్యాను, ఇప్పుడు నాకు వచ్చింది. అలా చాలామంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం నాలుగు మరి మెంటర్షిప్ తీసుకుని గేట్ ద్వారా మరి చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. గేట్ వాళ్ళకి ఆల్రెడీ జూలై నుంచి స్టార్ట్ అయిపోయినాయి అనుకుంటా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా నేను మనకి రేపే రిజల్ట్స్ వస్తాయి. రేపే మరి సీసీఎఫ్ 2 సంబంధించిన రౌండ్ 2కి సంబంధించిన అప్డేటు మరి 12th 5 గంటలకి వచ్చేస్తుంది. మీరు సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరు ఎటు అయినా వెళ్ళే అవకాశం ఉండాలి. ఎంసెట్ అయినా వెళ్ళండి, లేకపోతే
తర్వాత జేఈలో మరి సీశాబులు ఏది వచ్చినా కానీ హ్యాపీగా జాయిన్ అవ్వటం మంచిది. సీశాబులు మీకు జిఎఫ్టిఐ వచ్చినా కానీ జాయిన్ అయితే మీకు మంచిగానే ఉంటుంది. స్టూడెంట్స్ కొంతమంది జిఎఫ్టీలు మంచిగా టాప్ జిఎఫ్టీలు ఉంటాయి. అవి ఎంసెట్ కాలేజీల కంటే బెటర్. నేను చెప్తున్నాముండా, ఎంసెట్ కాలేజీల కంటే కొంచెం దూరం అయినా కానీ ఎంసెట్ కాలేజీ టాప్ ఎంసెట్ కాలేజీలు ఏపీలో ఉన్నది. ఏపీ జేఎన్టీయు కాకినాడ, అనంతపూరు, మరి అదేవిధంగా ఏయూ కాలేజు, ఆర్వీఆర్జేసి, ఇలా కొన్ని కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా మనకి తెలంగాణలో సిబిఐటి, జేఎన్టీయు, ఓయూ, తర్వాత వాసవి, అలాంటి ఓకే వాటిల్లో వస్తే మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు రేపటికే మీరు సిద్ధం అవ్వండి. అయిపోయింది ఇక ఆల్మోస్ట్ మనం స్టూడెంట్స్ అందరు కూడా మరి డిఫరెంట్ ఫీజెస్లోకి వెళ్ళారు కాబట్టి రేపటికి మీరు సిద్ధం అవ్వండి. మనకి 12వ తారీఖు 5 గంటలకు వచ్చేస్తాయి. 12th ఆగస్ట్ 5 గంటలకు వచ్చేది. ఏమన్నా కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు ఉంటే ఏం చేయాలంటే, కొత్తగా ఎవరికైతే వస్తుందో వాళ్ళు మళ్ళీ పేమెంట్ కట్టాలి. గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఎవరైనా సీశాబ్ రౌండ్ 2లో సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ 40,000 రూపాయలు కట్టారు, మళ్ళీ 35,000 రూపాయలు కట్టండి. మరి 45K కట్టారు. దీన్ని IAF 1 అంటారు, దీన్ని IAF 2 అంటారు అదర్స్. అదేవిధంగా SC/ST పిల్లలు 19K కట్టారు, మళ్ళీ 16,000 కట్టండి IAF 2 కింద. కట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మరి 17వ తారీఖు లోపు మీరు రెస్పాండ్ క్వైరీస్ అన్నీ కూడా 17వ తారీఖు 5 గంటల లోపు మీరు అన్నీ కూడా మరి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మరి సిద్ధం అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా ఫిజికల్ రిపోర్టింగ్ అయినా అందరూ కూడా రేపు మరి మనకి 12వ తారీఖు వస్తుంది కదా, 12వ తారీఖు వచ్చిన తర్వాత 13 నుంచి 18 వరకు ఫిజికల్ రిపోర్టింగ్ వెళ్ళిపోండి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేయటం అయితే జరిగింది. NIT వరంగల్, మరి IIIT కర్నూలు, తర్వాత IIIT శ్రీ సిటీ, ఇలాగ అనేకమైన ఇన్స్టిట్యూట్స్ యొక్క వీడియో కూడా చేశాను. ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఏ టైంకి వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, మరి ఎక్కడికి వెళ్ళాలి అన్నీ దానిలో మొత్తం స్టోరీ అయితే మొత్తం దానిలో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఉంది. ఇంకా లేని వాళ్ళు కొన్ని జిఎఫ్టీలు చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ చాలా జిఎఫ్టీలు, IIITలు, NITలు చేయటం జరిగింది. వాటిల్లో చూసుకోండి, టైం ప్లాన్ చేసుకోండి. కొంతమంది కొద్దిగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండే వాళ్ళు ఎయిర్లో వెళ్ళండి, ఫ్లైట్ జర్నీ చేయండి. కొంతమంది లేని వాళ్ళు ట్రైన్లో వెళ్ళండి. అంటే ఎవరికి తోసిన విధంగా వాళ్ళు వెళ్ళండి. అంటే దీనిలోనే వెళ్ళాలని రూల్ ఏం లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. మనము ఇన్స్టిట్యూట్కి చేరామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్కి చేరామా లేదా, ఇన్స్టిట్యూట్ క్లాసులకి అటెండ్ అయ్యామా లేదా. అంటే మీరు ఫ్లైట్లో వెళ్ళారా, ట్రైన్లో వెళ్ళారా, కాకపోతే ఓరియంటేషన్ మిస్ అవ్వమాకండి. తస్మాత్ జాగ్రత్త. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓరియంటేషన్ ప్రోగ్రాంలో అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకటి మీకు చెప్తారు. మీకు ఒక భరోసా ఇవ్వటం ఇస్తారు. ఇక్కడ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఒక భరోసా వస్తుంది. భరోసా అనేది మరి స్టూడెంట్స్కి ఇవ్వటం అయితే జరుగుతుంది ఓరియంటేషన్ ప్రోగ్రాంలో. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఓరియంటేషన్ ప్రోగ్రాన్ని మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా మరి పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళండి సాధ్యమైనంత వరకు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్. మనము రేపటికి మరి ఏం చేయాలో ఆల్రెడీ చెప్పాను కదా. రేపు సీట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఆల్రెడీ మీరు పేమెంట్ చేయండి, అన్నీ చేయండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.